టీడీపీ పనైపోయిందన్నారు మంత్రి బొత్స. మద్యం తాగకపోతే చచ్చిపోతారన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారాయన. ఎన్నికల్లో మద్యం అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీలు వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నాయని మండిపడ్డారు. దరిద్రం పోయింది, మా ఆయన తాకండి వచ్చాడు, శుభ్రంగా ఉన్నది మాకు అని కోరుకుంటావు కానీ మందాన్ని తాగారంట. ఏం కర్మ ఇది? కానీ నేను చూస్తాను 4 రోజులు పెట్టి ఎంతసేపు మందుంది కొంచెమంది నిషేధం చేసేస్తారని చెప్పు, పై తప్పలేదు. ఆడవాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేస్తానంటే ఏ రకంగా సంతోషించారో, మళ్ళీ తర్వాత ఈ మహానుభావుడు చంద్రబాబు వచ్చి ఏ రకంగా దాన్ని విషయం చేస్తారో అదే మనకు తెలుసు. అని అమానిసి రేటు తగ్గిస్తాడంట. ఇది ఎసెన్షియల్ కమోడిటీ లాగా మందు అనేదంటే లేకపోతే చచ్చిపోతారంట. ఏం కర్మ వచ్చింది చెప్పండి. గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి అడిగిన బాబు మందు ఉంచాలా మానేయాలా రేడు అని ఆడవాళ్ళు అడగమనండి, చీపులతో కొట్టేస్తారు. ఏం కర్మ? అలాంటి పార్టీ గురించి ఓట్లు వేయమని అడిగితే అందుకు